రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి పలు అవకతవకలను సిబిఐ సిట్ తన నివేదికలో వెల్లడించింది. నెయ్యి వాసన వచ్చేందుకు పలు రసాయనాలతో నెయ్యిని తయారు చేశారని సిట్ పేర్కొంది. ఆర్థిక అవకతవకలు, అవినీతి ఇందులో ఉన్నాయని సిట్ తెలిపింది. టెండర్ల మంజూరు, నెయ్యి సరఫరా, ల్యాబ్ పరీక్షల నివేదిక విషయంలో అవినీతి చోటు చేసుకుందని సిట్ గుర్తించింది. ఢిల్లీ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో హవాలా నెట్వర్కుల ద్వారా డబ్బు తరలింపులు జరిగాయని తెలిపింది. దీంతో ఈడీ విచారణ చేపట్టింది. సుమారు 234.5 కోట్లకు పైగా డబ్బు హవాలా మార్గంలో తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి. సిట్ అయితే ఇంకొన్ని వాస్తవపోయే నిజాలు బయటకు తీసుకొచ్చింది, వాటి గురించి ఏం చెప్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ పావని. చూసుకుంటే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఈడీ దర్యాప్తుకు సంబంధించి మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో విచారణ జరిపి ఇటీవల ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసింది. అందులో ప్రధానంగా కొన్ని విషయాలను గమనిస్తే ఉత్తరాఖండ్కు చెందిన బోలే బాబా ఆర్గానిక్ డైరీ ఈ కుంభకోణానికి ప్రధాన కేంద్రంగా సిట్ కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఈ డైరీ కనీసం 1 లీటర్ పాలు కూడా సేకరించకుండానే కెమికల్స్, పామాయిల్, ఇతర కొవ్వు పదార్థాల్లో కృత్రిమ నెయ్యిని తయారు చేసి సరఫరా చేసినట్లు కూడా తేలింది. ఈ సంస్థ నేరుగా కాకుండా ఇతర డైరీలు వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ వంటి పేర్లతో కూడా టెండర్లు దక్కించుకుని నెయ్యి సరఫరాను కూడా చేసినట్లు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. టెండర్లు రావడానికి, నాణ్యమైన పరీక్షలు నెగ్గడానికి టీటీడీ అధికారులకు భారీగా లంచాలు కూడా ముట్టాయని ఈ వ్యవహారంలో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. తాజాగా ఇందులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎంటర్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈడీ ఎంటర్ అయిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ కేసులో భారీ ఆర్థిక అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగినట్లు కూడా సిట్ విచారణలో తేలడంతో దీనికి సంబంధించి కూడా మనీ లాండరింగ్ చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు ప్రధానంగా తెలుస్తుంది. 100 కోట్ల రూపాయలు చేతులు మారడంపై కూడా ఈడీ విచారణ జరిపి నిజ నిజాలను కూడా బయటకు లాగనుంది. మనీ ట్రయల్ పై కూడా ఇప్పుడే ఈడీ అధికారులు కూడా దృష్టి సారించినట్లు ప్రధానంగా సమాచారం కూడా ఉంది. దీనికి సంబంధించి చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు టీటీడీకి సుమారు 68 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసినట్లు సిబిఐ ఆధ్వర్యంలో సిట్ జరిపిన విచారణలో కూడా తేలింది. ఈ నెయ్యి విలువ సుమారు 235 కోట్లు ఉన్నట్టు అంచనా. నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ విచారణ పూర్తి చేసి ఇప్పటికే 36 మందిని ఛార్జ్ షీట్ లో నిందితులుగా కూడా చేర్చింది. వీరిలో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించి ఈ క్రమంలో ఆర్థిక అక్రమాలు, నిధులు మళ్లింపుపై కూడా ఈడీ విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలో త్వరలోనే కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారికి ఈడీ నోటీసులు కూడా జారీ చేసి విచారించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈడీ విచారణలోనైతే మాత్రం ఈ కేసు కొలికి వస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి పవని. అయితే లడ్డూ కల్తీ నెయ్యి విషయానికి వస్తే మాత్రం 2019 నుంచి 2024 మధ్య కాలంలో చూసుకుంటే సుమారు భక్తులకు 20 కోట్ల లడ్డూల్లో కూడా పంచినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ ఈడీ ఎంటర్ అవడంతో కూడా కొంతమంది ప్రజా ప్రతినిధులకు కూడా ఇటు నోటీసులు జారీ చేసి వాళ్ళని కూడా విచారణకు పిలిచే అవకాశాలు కూడా మనకు కనపడుతుంది పవన్. సెల్వం, ఇప్పటి వరకు మనం చూసుకుంటే వైసీపీ నేతలు తమ తప్పేం లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. మరి వీటి గురించి వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారు? రైట్, ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం ఇప్పటికి 3 పార్టీలు, ఇటు కూటమి నేతలు కావచ్చు, అదేవిధంగా వైసీపీ పార్టీ కావచ్చు. వైసీపీ పార్టీ ప్రధానంగా ఒకటే ఆరోపిస్తుంది, ఎక్కడ జంతువు కొవ్వు కలవలేదు అని చెప్పి ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కల్తీ జరిగింది కదా అన్నట్టు కూడా ఇటు కూటమి ప్రభుత్వం కూడా మరోపక్క ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సిట్ అధికారులు కూడా పూర్తి నివేదికను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. దీంట్లో కూడా భారీగా హవాలా రూపంలో మనీతో పాటు ఈ ల్యాండ్ ఏదైతే భూ సమస్యలకు సంబంధించి కూడా చాలా విషయాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఈడీ అధికారులు కూడా దీంట్లో ఎంటర్ అయ్యారు. దీన్ని పూర్తి సంబంధించి కూడా విచారణ చేపట్టి అనంతరం అంటే ఇటు దీంట్లో ఎవరెవరు ప్రమేయం ఉందో వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళకి కూడా నోటీసులు అందించి కూడా ఇటు వాళ్ళు కూడా విచారణకు పిలిచే అవకాశం అయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలను కూడా దీంట్లో అప్పట్లో ఎవరైతే చైర్మన్ గా కొనసాగారో వాళ్ళని కూడా పిలిపించి విచారించే పరిస్థితి అయితే కూడా మనకి కనబడుతుంది పవన్. సెల్వం, కొన్ని కోట్ల డబ్బులు హవాలా మార్గంలో వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. మరి సిట్ కానీ దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే పేర్లు ఏమన్నా బయటకు చెప్పిందా?
రైట్. ఇప్పటివరకు అయితే మాత్రం మనకి ప్రధానంగా చూసుకుంటే మాత్రం బోలేబాబా డైరీ యజమానులు, అదేవిధంగా అపూర్వ చౌదా వైష్ణవి డైరీ సిఇఓ, టీటీడీ మాజీ జిఎం ఆర్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యం, టీటీడీ మాజీ చైర్మన్ పిఏ చిన్నప్ప, అదేవిధంగా డైరీ నిపుణుడైన విజయభాస్కర్ రెడ్డి పేర్లు మాత్రమే మనకి ఇప్పటి వరకు కూడా గట్టిగా వినిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే మరికొందరు పేర్లను కూడా ఇటు ఈడీ కూడా గుర్తించినట్టు కూడా మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళని కూడా నోటీసులు ఇచ్చి విచారణకి పిలిచే అవకాశాలు కూడా మనకి చాలా ఎక్కువగా కూడా కనపడతాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే మాత్రం ఈ నోటీసులు ఎవరికి అందుతాయనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పవన్. ఎస్, థ్యాంక్ యూ సెల్వం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.